హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి వివాదం తెరపైకి వచ్చిన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రస్తావన తెచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. హిందూ ధర్మ రక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు ఇదే సరైన సమయం అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక పవన్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయితే మారింది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సనాతన ధర్మం పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారండి. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయం అని కూడా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థ యాత్ర క్షేత్రం కంటే ఎక్కువ అని చెప్పారండి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ వివరాలు వెల్లడించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్ట్ అయితే పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం పుణ్యక్షేత్రమే కాదు, ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక చిహ్నం. తిరుపతి లడ్డు కేవలం మిఠాయి మాత్రమే కాదు, అది అందరిలో ఉండే భావోద్వేగం. తిరుపతి లడ్డును స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ముఖ పరిచయం లేని వాళ్ళకు కూడా మనం పంపిణీ చేస్తూ ఉంటాము. అలాగే తిరుపతి లడ్డును ఇలా అందజేయడం హిందువుల సమిష్టి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందండి. ఇక ప్రతి సంవత్సరం సగటున దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను అయితే సందర్శిస్తూ ఉంటారు. ఇలాంటి సనాతన భావాలు, ఆచారాలను ఎగతాళి చేస్తే హిందువులకు ఎంతో ఆవేదన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువుల నమ్మకాన్ని, భక్తిని విచ్ఛిన్నం అయితే చేస్తుంది అని పవన్ కళ్యాణ్ పోస్టులు అయితే పేర్కొన్నారండి. లౌకికవాదం రెండు వైపులా ఉండాలి. హిందువుల విశ్వాసాలపై బేరసారాలు చేయడం మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైనది, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత. అలాంటి సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని స్థాపించడానికి ఇదే సరైన సమయం అని పవన్ కళ్యాణ్ గారు తన ట్వీట్ లో అయితే చెప్పారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.